హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ ఫుడ్ గ్యాలరీ. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ చేయడం చూద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వేడెక్కిన తర్వాత దానిలోకి సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దానిలోకి సన్నగా తరిగిన క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ వేసుకోవాలి. దీనిలో వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అవ్వాల్సిన పని లేదు, లైట్గా కుక్ అయితే చాలు. 50%. ఇప్పుడు రుచికి తగినట్లు సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత వండి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ వేడిగా ఉండకుండా కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి. రైస్లోనే కొంచెం పెప్పర్ పౌడరు, సోయా సాస్, కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. మీరు ఎంత బాగా టోస్ట్ చేస్తే అంత టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ చూసుకొని ఒకసారి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. సింపుల్గా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.